శివమహాపురాణం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివ అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివశబ్దముతోటే ప్రారంభమయ్యింది. శివశబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమైన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జేనుడు రచించాడు. ఆయన అమరకోశముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కాని శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడాయనకు బాధ కలిగింది. నేను శంకరాచార్యులవారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములనన్నింటినీ తగులుబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహుకారుణ్యమూర్తి. ఆయన వచ్చి, ఎంత పని చేశావయ్యా? గ్రంథములనెందుకు తగులబెట్టావు అని అడిగారు. అప్పటికింకా ఒకే ఒక్క గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతమూ లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో, తాత్వికమైన విషయములను, నామములకు, అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదైనా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. శివ అన్న మాటను ఏ విధంగా మనమర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి. శివ, శివ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తిస్వరూపము. అమరకోశములో శివః అంటే శామ్యతి పరమానందరూపత్వాన్ నిర్వికారో భవతి ఇతి శివః. శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు 6 వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ 6 వికారములు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే శివ. ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మస్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారం పొందుతున్న జగత్తు మీ కళ్లకు కనపడుతుంది. కాని వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్లకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు? అమరకోశంలో అమరసింహుడు ఆయనను పరమానందరూపత్వ అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూ ఉంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలము అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులలో లేదు, లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకొని అరమోడ్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనబడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మస్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానందరూపుడై ఉంటాడు. ఆయనకు మనసులో కదలిక ఉండదు. మనమందరం కూడా కదులుతున్న తరంగాలతో కూడిన సరోవరాలునాంటివారమే. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనసు పరమాత్మ నుండి విడివడుతుంది.
వెంటనే అది ఒక ఆలోచన మొదలుపెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనంద ఘనమై కూర్చున్నవాడెవరో వాడు పరమాత్మ, వాడు శంకరుడు, ఆయనే శివుడు. ఆయన సమస్తమునూ చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్యజన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్నవారికి శివుడే ఆరాధ్యదైవము. అమరకోశంలో శేరతే సజ్జనమనాన్స్యస్మిన్నితి ఈయనయందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివస్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణముగా మీ మనస్సు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్నవాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు. మీరు నమ్మీ సేవించిన పరమాత్మ మీరు కోరికున్నది ఏదీ ఇవ్వకపోవడమనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కరలేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అది ఆయన గొప్ప. మీరు శాస్త్రములో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు, అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. అది వాళ్ల రోషమునకు చిహ్నము. వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకుని అప్పు ఇచ్చేవారు. మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అమరకోశంలో అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగినవాడు అని అర్థం. అది ఎలా రమిస్తుంది, దేనివల్ల, దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటే, భక్తి ఉంటే ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరమ వరకు, మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది. అమరకోశంలో శివశబ్దమునకు మరొక నిర్వచనం చెబుతూ చేతే సజ్జనమనాన్సి ఇతివా సాధువుల మనస్సునందు తానుండువాడు. ఇప్పటివరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయపద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీపరమేశ్వరులనే 2 గండుతుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకుని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు. అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. నమశివాయ అనేది పంచాక్షరీ మంత్రము. నమశివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదములు 4 సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు.
త్రయీవేద్యం అనడానికి ఒక కారణముంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ 3 వేదములు చదవవచ్చు. కాని అథర్వవేదం చదవడానికి ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనము సరిపోదు. అథర్వవేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకుని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణము ఉన్నట్లుగా 3 వేదములను అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము. యజుర్వేదమునకు 7 కాండలు ఉన్నాయి. మరల ఇందులో మధ్య ప్రాకారం 4వ కాండ. ముందు 3 వెనక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ కాండలో రుద్రాధ్యాయముంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకము వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సంజాగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్హే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమఃశంభవే చ మయోభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ. అష్టమానువాకం చివరి పాదంలో నమఃశివాయ అనే పదమును పెట్టారు. ఈ నమఃశివాయ చ ముందు మయస్కరాయ చ అని పెట్టారు. మయస్కరాయ చ అంటే గురువు. గురువుపదేశంతో పంచాక్షరీని పొందాలి. ఈ గురువుల పరంపాలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధివైపు నడిపించినవారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ అని. కపర్దినే చ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. వ్యుప్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు. మొత్తం పూర్ణముండనం చేయించుకుని ఉన్నవాడు. మరి ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పారు. ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయమవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడెక్కడున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది అంటే, వాయుపురాణంలో వ్యాసభగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యస్తు శంకరో అవతరిష్యతి. 4 శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి బట్టకప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు 4 శిష్యుల మధ్యలో కాసాయపు బట్ట గుండుమీద వేసుకుని చేతిలో వేదములు పట్టుకుని ఇలా చిన్ముద్రపట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమః కపర్దినే చ పరమశివుడు, విప్తకేశాయ చ శంకరాచార్యులవారు కాబట్టి ఈ శంకరాచార్యులవారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరవతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ, ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అధీ. సదాశివ సమారంభాం వ్యాసశంకర మాధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడినించి ప్రారంభమైన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మన అందరిలదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది. ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టునానికి అవైధికమైన వాదములు ప్రబలుతాయో
అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరివచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతాప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు. దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసేవాళ్ళు సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతారం ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాంగ్మయమును భగవద్గీత రూపంలో బోధచేశాడు. కాని అది సరిపోలేదు. కలియుగమంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశంనుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నమూ కాని పనీ కాని పెట్టుకోకుండా 32 సంవత్సరాల జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరిమీద స్తోత్రమును చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యం వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యులవారు. వారి పేరు చెబితే చాలు మన పాపాలు పటాపంచలైపోతాయి. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకు జ్ఞానబోధ చేశారు. శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గరనుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజతాండవం చూసినందుకు ఒకనాడు ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చెయ్యాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణాలు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్నమాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో దాని గురించి వినినా, దాని గురించి తెలుసుకున్నా ఎంత పరవశం పొందుతామో గ్రహించాము. పవిపుష్పం బగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలమవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు ఎన్నగన్ అవనీమండలిలోపల శివశివేత్య భాషణోల్లాసికిన్ శివనీనామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. శివ, నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకము వంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మండలత్వం గురించి, ఆ నామం ఎంత